హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని ఎలా ఫినిష్ చేయాలి అని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో కొన్ని టిప్స్ని అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అయితే కనుక తప్పకుండా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఎక్కువ సిలబస్ని తక్కువ టైంలో ఎలా ఫినిష్ చేయాలి, సో నాకు తెలిసినంత వరకు కొన్ని టిప్స్ని అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. సో వీటిని కనుక ఫాలో అయితే కనుక మీరు ఖచ్చితంగా మీ సిలబస్ని ఇన్ టైంలోనే ఫినిష్ చేసుకుంటారు. సో తక్కువ టైంలో ఫినిష్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం ఇంపార్టెంట్ టాపిక్స్ని గుర్తించాలి. సో ఫస్ట్ మనం సిలబస్ మొత్తాన్ని అనలైజ్ చేసుకోవాలి. సో సిలబస్ మొత్తాన్ని అనలైజ్ చేసిన తర్వాత ఏ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అనే టాపిక్స్ని ఫస్ట్ మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఆ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా అడుగుతున్నారు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. మనం ప్రీవియస్ పేపర్స్ని చూస్తూ ఆ టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏ టాపిక్స్ మీద ఎక్కువ అడుగుతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సో ఖచ్చితంగా మనం ఒక టైం టేబుల్ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక టైం టేబుల్ ప్రకారం మనం మన ప్రిపరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం 80:20 రేషియోని అయితే ఫాలో అవ్వాలి. అంటే ఏంటి అంటే మనకి 80% మార్క్స్ అయితే కావాలి. సో 80% మార్క్స్ కావాలి అంటే మనం 20% ఆఫ్ సిలబస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి 80% మార్క్స్ అనేవి కావాలి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే 20% ఆఫ్ సిలబస్, సో దాంట్లో నుంచి ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం 80% ఆఫ్ మార్కుల్ని ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం అనేది మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీడే కూడా కనీసం ఒక 3 to 4 అవర్స్ అయినా మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే షార్ట్ నోట్స్, మైండ్ మ్యాపింగ్. సో మనం చదివేదే తక్కువ టైంలో చదువుతున్నాం కాబట్టి మనకి షార్ట్ నోట్స్ అనేవి, మైండ్ మ్యాపింగ్ చేసుకునే విషయాలు ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి. సో మనం చదివిన టాపిక్ మనకి ఎక్కువ గుర్తుండాలి అంటే సో మనం వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనం చదివిన విషయాన్ని డయాగ్రామ్స్లో కానీ, కోడింగ్స్లో కానీ, మైండ్ మ్యాపింగ్లో కానీ ఇలా చిన్న షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడం ద్వారా మనం బాగా గుర్తుంచుకోగలం. సో మనం తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని ఫినిష్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి సో తక్కువ టైంలో చదివిన విషయాలు మనకి బాగా గుర్తుండాలి అంటే ఇవి కంపల్సరీ చేయాల్సిన విషయం అన్నమాట. సో వీటిని మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ అయిన వాటిని ఖచ్చితంగా ఒకసారి రివిజన్ చేయాలి. సో ఇలా చేస్తే 70% మనకి ఎక్కువగా గుర్తుంటుంది. సో డైలీ మనం నిద్రపోవడానికి ముందు అట్లీస్ట్ 1 అవర్ అయినా రివిజన్కి కేటాయించాలి. సో మనం చదివిన దాన్ని రివిజన్ చేయడం వల్ల కూడా మనకి ఇంకా బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే టైంని మేనేజ్ చేసుకోవాలి. సో టైంని మేనేజ్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ఫాస్ట్ రీడింగ్ అండ్ సమ్మరీ టెక్నిక్ని మనం యూజ్ చేయాలి. సో సమ్మరీ అంటే తెలుసు కదా, అంటే ఫస్ట్ ఒక సబ్జెక్ట్ని, ఒక టాపిక్ని మనం ఒక లెసన్ ఉంది, సో ఆ లెసన్ని ఫస్ట్ మనం పూర్తిగా చదివేయాలి. చదివేసిన తర్వాత మనం సెకండ్ టైంని మళ్ళీ చదవాలి. సో ఈసారి సెకండ్ టైం చదివేటప్పుడు ఆ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ లైన్స్ ఏంటి అనేవి మనం గుర్తించి వాటిని అండర్లైన్ చేసుకోవడము, చిన్న నోట్స్, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము లేదా డయాగ్రామ్స్ ద్వారానో మనం ఆ టాపిక్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్ అది మనకి రివిజన్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి. ఖచ్చితంగా ప్రాక్టీస్ పేపర్స్ చేయాలి. సో మనకి సిలబస్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా ఈ విధంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ పేపర్స్ అయితే చేయాలి. సో ప్రాక్టీస్ పేపర్స్ చేయడం వలన ఖచ్చితంగా ఇవి మనకి రేపు ఎగ్జామ్ హాల్లో బాగా యూజ్ అవుతాయి. సో మనం ఎగ్జామ్ని త్వరగా ఫినిష్ చేయడానికి ఈ ప్రాక్టీస్ పేపర్స్ మనకి బాగా హెల్ప్ అవుతాయి. సో ఇంకో పాయింట్ ఏంటి అంటే మనకి అర్థం కాని విషయాలు ఉంటాయి. సో అర్థం కాని విషయాల్ని ఎవరినైనా అడిగి చెప్పించుకోవడం లేదా యూట్యూబ్ క్లాస్ వినడం. సో ఈ విధంగా చేయడం ద్వారా మనం ఆ టాపిక్ని అర్థం చేసుకొని చదవాలి. సో ఆ విధంగా అర్థం కాని టాపిక్స్ ఏమైనా ఉంటే మీరు యూట్యూబ్ క్లాసులు విని కానీ, సో ఎవరినైనా అడిగి తెలుసుకొని కానీ ఆ టాపిక్ని అర్థం చేసుకొని చదవండి. సో ఈ విధంగా మనం స్మార్ట్ స్టడీ ప్లస్ కొంచెం కష్టపడ్డాము అంటే మన సిలబస్ అనేది త్వరగా ఫినిష్ అవుతుంది. అలాగే మనం మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేస్తాం. మనం ఇంకో పాయింట్ ఏంటి అంటే అట్లీస్ట్ మనం తక్కువ టైంలో కనీసం 3 times అయినా రివిజన్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు మీ మీద నమ్మకం ఉంచి ఈ టిప్స్ని
ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ అయితే ఈ రోజు వీడియో అయితే ఇది అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.